నమస్తే పిల్లలు, ఈ వీడియోలో మనం గురువుల్ని గుర్తించడం ఎలానో తెలుసుకుందాం. మొదటిది దీర్ఘాక్షరాలు గురువులు. ఉదాహరణలు ఆ, ఈ, ఊ, ఏ, ఐ, ఓ, ఔ. ఇలా దీర్ఘం ఉన్న ప్రతి అక్షరం కూడా గురువు అవుతుంది. 2 ఐత్వం ఔత్వంతో కూడిన హల్లులు గురువులు. ఉదాహరణ కై, చై, దై, తై, కౌ, నౌ, షౌ. ఇలా ఐత్వము ఔత్వము ఉంటే అవన్నీ కూడా గురువులే అవుతాయి. 3 సున్నాతో కూడిన అక్షరాలు గురువులు. ఉదాహరణ అం, ఘం, ఇం, పుం, రం, బం, హం. ఇలా సున్నాతో ఉండే ప్రతి అక్షరం కూడా గురువే అవుతుంది. 4 విసర్గతో కూడిన అక్షరాలు గురువులు. ఉదాహరణ మహ, తహ, పహ. విసర్గతో ఉండే ప్రతి అక్షరం కూడా గురువే అన్నమాట. 5 పొల్లు హల్లుతో కూడిన అక్షరాలు గురువులు. ఉదాహరణ కన్, నున్, నన్, విద్. ఇది 2 కూడా ఒకే అక్షరమే. ఒట్టి న్ అనే దానికి వాల్యూ ఉండదు, పక్కన కా ఉంది కాబట్టి అది కన్, నున్, నన్. ఇలా 2 కూడా ఒకే అక్షరం అన్నమాట. 2 కూడా ఒకే అక్షరం కదా, అంతా గురువే అవుతుంది ఇది. 6 ద్విత్వాక్షరాలకి ముందున్న అక్షరాలు గురువులు. ద్విత్వాక్షరం అంటే ఒక హల్లుకి అదే హల్లు ఒత్తుగా వస్తే అది ద్విత్వాక్షరం. ఇక్కడ కాకి కావత్తు వచ్చింది కాబట్టి ద్విత్వాక్షరం. ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరం గురువు అవుతుంది కాబట్టి ఆ గురువు అయింది. కాకి కావత్తు మాత్రమే ఉంది, దీర్ఘము ఐత్వము ఔత్వము ఏం లేదు కాబట్టి ఇది లఘు అయింది. ఇక్కడ కూడా రా అనేది ద్విత్వాక్షరం, దానికి ముందున్న అక్షరం గురువు అవుతుంది. నా అనేది ద్విత్వాక్షరం, ద్విత్వాక్షరానికి ముందున్న చి అనే అక్షరం గురువు అయింది. అలానే మా అనేది కూడా ద్విత్వాక్షరం, దానికి ముందున్న అక్షరం గురువు అవుతుంది. 7 సంయుక్తాక్షరాలకి ముందున్న అక్షరాలు గురువులు. సంయుక్తాక్షరం అంటే ఏంటి? ఒక హల్లుకి వేరొక హల్లు ఒత్తుగా వస్తే అది సంయుక్తాక్షరం. ఇక్కడ చూడండి, దాకి మా ఒత్తు వచ్చింది అంటే ఇది సంయుక్తాక్షరం కాబట్టి దీని ముందున్న అక్షరం గురువు అయింది. దీనికి దీర్ఘం ఐత్వం ఏం లేవు కాబట్టి మా అనేది లఘువే అయింది. ఇక్కడ కూడా సంయుక్తాక్షరం, కాకి తావత్తు వేరే ఒత్తు వచ్చింది కదా కాబట్టి ఇది సంయుక్తాక్షరం, దీనికి ముందున్న అక్షరం గురువు అయింది. ఇక్కడ కూడా క్లూ అనేది సంయుక్తాక్షరం, దానికి ముందున్న అక్షరం గురువు అయింది. దివ్య ఇది కూడా సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరం గురువు. 8 సంశ్లేషాక్షరాలకు ముందున్న అక్షరాలు గురువులు. సంశ్లేషాక్షరాలు అంటే ఒక హల్లుకి 2 హల్లులు ఒత్తుగా వస్తే వాటిని సంశ్లేషాక్షరాలు అంటారు. ఉదాహరణ వక్త్రము, శస్త్రము. ఇందులో చూడండి కా